భారతి గారు ఏదో పార్సల్ వచ్చింది చూడండి. ఓ ఆ ప్యాకింగ్ నాన్ స్టిక్ కళాయిలు వాడితే హెల్త్కి మంచిది కాదని జై పెట్టినట్టుంది. ఇండస్ వ్యాలీ ఐరన్ కళాయి ఆర్డర్ పెట్టినట్టుంది. అవే వచ్చినట్లున్నాయి. ఓపెన్ చేద్దాం. అంటే మరి దీంట్లో నాన్ స్టిక్లో వండద్దు అంటున్నారు కదా, స్టీల్ కానీ దీంట్లో కానీ వండాలంట, ఐరన్లో కానీ. తులసి గారు ఓపెన్ చేయండి. చాలా బరువుందండి. అది ఐరన్ కదండి, ఐరన్ కళాయి. ఐరన్ పాత్రలన్నీ బరువుగానే ఉంటాయి. ఇప్పుడు దీంట్లోనే వాడమని చెప్తున్నారు. తర్వాత నెక్స్ట్ బరువుగానే ఉన్నా పెట్టుకోండి. అమ్మో నేను కొట్టుకోలేనమ్మో. పెట్టుకోండి. ఇవైతే 4 ఐటమ్స్ వచ్చినాయి. ఇవి 2 కూరలకి వండుకోవడానికి, ఇది వేపుడికి, ఇది కూరకి, కర్రీ దాంట్లో చేసుకోవచ్చు. ఇది దోశలు అన్నీ వేసుకోవడానికి, ఇదైతే తాలింపు పెట్టుకోవడానికి, చిన్న చిన్న ఆమ్లెట్లు కూడా వేసుకోవడానికి పిల్లలకి. దీన్ని అయితే ఇప్పుడు సీజనింగ్ చేయాలి. ఫస్ట్ అయితే మనం బియ్యం కడిగిన నీళ్ళలో పెట్టుకుని 24 గంటలు ఉంచేయాలి. ఉంచేస్తే దానికి ఉన్న తుప్పు అది ఉంటే ఏమైనా పోతుంది. తర్వాత ఏం చేయాలో చెప్తాను. అందులో పెట్టింది అదేంటి, ఆ నీళ్ళు ఏంటి? బియ్యం కడిగిన నీళ్ళు ఇలా దీంట్లోని 24 గంటలు ఉంచితే మనకి దీనికి ఉన్న తుప్పు అది పోతుంది. మనం కుండలో ఎలా సీజనింగ్ చేస్తాం 24 గంటలు, అలాగే ఇందులో కూడా దీంట్లో పెడితే దీనివల్ల తుప్పు అది పోతుంది. ఇలా బకెట్లో పెట్టేసి 24 గంటలు ఉంచాలి. 24 గంటలు పోయాక రేపు చూపిస్తాను. మనం నేను నానబెట్టాం కదా, 24 గంటలు అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక్కొక్క దాన్ని ఇలా తీసి, స్టీల్ పీస్తో చేయకండి, దీంతో చేసి ఒక్కసారి ఇలాగా చేసి పక్కకు పెట్టేసుకుందాం. చాలా బరువుగా ఉంది ఐరన్ కదా. కొంచెం నల్లగా వస్తుంది. మళ్ళీ ఒకసారి షాంపూతో కానీ విమ్ లిక్విడ్ తోటి మళ్ళీ ఒకసారి కడిగేద్దాం. ఇది విమ్ లిక్విడ్, వాటర్ కలిపి పెడతాను ఇలాగా. దీంట్లో ఇప్పుడు ఇది స్క్రబ్ మీద కొంచెం వేసుకుని ఎలా చూసుకోవాలి. దీని మీద ఉన్న నల్లగా ఉన్నదంతా పోద్ది. ఇలా జాగ్రత్తగా వాడుకుంటే మనకి ఒక 10 సంవత్సరాల పైన వస్తుంది, ఇంకా ఎక్కువ వస్తుంది. ఇను కదా ఇలాగే ఉంటుంది. కొంచెం నల్లగానే ఉంటుంది వాటర్. నల్లగా తెల్లబడియాక వాటర్ ఇలా కలుపుకుంటే అలాగే అన్నీ కడిగేసుకుందాం. ఇలా కడిగేసి అన్నీ ఇలా పెట్టేశాను. ఇప్పుడు కొంచెం కొంచెం ఆయిల్ వేసి ఈ టిష్యూ పేపర్ తోటి దీన్ని మొత్తం తుడుచుకోవాలి. చూసారా ఎలా వస్తుందో. వెనక వైపు కూడా తుడుచుకోవడమే. ఇప్పుడు మొత్తం 4 ఇలా చేసాను. ఇప్పుడు వాటర్ వేసుకుని ఒక దాంట్లో
కొంచెం మరిగించాలి. ఈ వాటర్ని పొయ్యి మీద పెట్టి మరిగించుకుందాం. చూసారు కదా, ఇలా మరుగుతూ ఉండాలి. నీళ్ళు కట్టేసుకుని ఆ నీళ్లు పారబోసి తర్వాత ఏం చేయాలో చెప్తాను. ఇలా మరుగుతూ ఉండాలి. ఇలాగా తెరలేదాకా మరగబెట్టాలి నీళ్ళని. ఇది నీళ్ళన్నీ పారబోసి ఒక్కసారి ఇలా తుడుచుకుంటూ ఉండాలి. మొత్తం 4 కూడా అలా తుడిచేయాలి. చూడండి, ఇంకా వస్తూనే ఉంటుంది ఇలాగా. ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసి ఉల్లిపాయలు వేపాలి, చూపిస్తాను. మళ్ళీ స్టవ్ మీద పెట్టుకున్నాక ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని కొన్ని 4 వేసేస్తున్నాను. నేను ఒకేసారి సీజనింగ్ చేస్తున్నాను. ఇవి ఎర్రగా ఏగిపోయేదాకా ఇలా చేసుకుంటే దీన్ని 4 వేయించేసుకుంటే దీని తర్వాత ఇవంతా మాడి కొంచెం కలర్ వచ్చేదాకా వేయించుకోండి. తర్వాత ఇది మళ్ళీ కడిగేసుకుని ఆయిల్ రాసేసుకుని మనం ఒక చోట పెట్టుకోవాలి. ఎందుకంటే ఇది మళ్ళీ తుప్పు పట్టే ఛాన్స్ ఉంటుంది. మనం వంట అయిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ రాసుకుని ఒక చోట పెట్టుకుంటూ ఉండాలి. క్లాత్ తోటి కానీ టిష్యూ పేపర్తో కానీ కొంచెం ఆయిల్ని అప్లై చేసి ఒక చోట పెట్టుకోవడమే. దీంట్లో ఏం వండుకున్నా వెంటనే ఇంకో స్టీల్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఎందుకంటే రసం పెట్టుకున్నా, చింతపండు పులుసులు లాంటివి పెట్టుకున్నా, చేపల పులుసులు పెట్టుకున్నా వెంటనే ఇంకో బౌల్లోకి తీసేసుకోండి. లేకపోతే ఎందుకంటే ఇది ఐరన్ కదా, దానివల్ల కొంచెం తుప్పు కింద అయిపోతాయి మనం వండుకున్న పదార్థాలు. ఇంతేనండి. ఇలాగే తర్వాత ఇదంతా కడిగేసుకుని మనం ఆయిల్ అప్లై చేసి ఒక చోట పెట్టుకోవడమే. ప్రతిసారి ఇలాగే చేసుకోండి. వంట అయిపోయిన తర్వాత మనకి దీన్ని కడిగేసుకుని ఒక క్లాత్తో తుడిచేసుకుని దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని ఒక చోట పెట్టుకుంటే మళ్ళీ మనం యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. చూసారా, బ్రౌన్ కలర్ వచ్చేసినాయి కదా, ఇంకా చాలు, తీసేద్దాం. ఉల్లిపాయలు వేయించాక శుభ్రంగా తోముకుని మళ్ళీ ఒకసారి నూనె అప్లై చేసుకోవాలి అన్నిటికీ. టిష్యూ పేపర్తో కానీ లేకపోతే చిన్న క్లాత్ తీసుకుని పలచని క్లాత్కి ఆయిల్ రాసుకుని ఇటువైపు కూడా శుభ్రంగా రాసుకోవాలి. మొత్తం ఇలా అప్లై చేసుకుని మనం తోముకున్నప్పుడల్లా ప్రతిసారి కూడా మనం కూరలు వండుకుని ఇలా చేసుకుని తోమేసుకున్నాక ఇలా నూనె అప్లై చేసి ఒక కవర్లో పెట్టేసుకున్నారనుకో, మనకు చాలా సంవత్సరాలు ఇది వస్తుంది. వినుము కదా. తర్వాత దీంట్లో వండిన పదార్థం ఏదైనా సరే మళ్ళీ వెంటనే ఇంకో గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. లేకపోతే దీంట్లో తుప్పట్టేస్తుంది. మనం చారు పెట్టుకున్నా ఇది పెట్టుకున్నా అదే మట్టి మూకుల్లో అయితే స్టీల్ గిన్నెలో మనం తీసుకోకర్లేదు. ఇదైతే మనం ఇంకో దాంట్లో స్టీల్ గిన్నెలోకి చారు, పప్పులు, సాంబార్లు ఇటువంటి ఏం పెట్టుకున్నా, చేపల పులుసులు, ఆ పులుపు వల్ల ఇది తుప్పట్టేస్తుంది. వెంటనే మార్చేసుకుని తోమేసుకుని నూనె రాసుకుని ఒక పక్కన పెట్టేసుకుంటే మనకు చాలా రోజులు యూజ్ అవుతుంది. చూసారా, దీని మీద మీకు రకరకాల వెరైటీ దోశలు వేసి చూపిస్తాను.
నేను ఆల్రెడీ చూపించాను, కానీ వేసి చూపించలేదు కదా. ఈ వెరైటీ దోశలు ఏంటి ఆంటీ ఏం కలుపుతారు అన్నారు కదా, అవన్నీ వేసి చూపిస్తాను దీని మీద. కొత్తగా చూసేవాళ్ళైతే మన ఛానల్ని ఎంకరేజ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా, నేను చెప్పినట్టుగా సీజనింగ్ చేసుకోండి. ఈ కళాయిలు ఐరన్ కళాయిలు, ఇది మనకి చాలా యూజ్ఫుల్ అవుతాయి. చాలా చాంద్రాలు మనకి ఉంటాయి. అంతేనండి, ఇలా చేయండి. మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి.